శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి నవంబర్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కొంతకాలంగా ధనుసు రాశి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గురుగ్రహం అష్టమ స్థానంలోకి మారడం వల్ల ఇది కొన్ని వర్గాల వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే పరిశోధన ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నారో వారికి మంచి అవకాశాలు రావడం, ఏదో ఒక జ్ఞానోదయం అవడం వల్ల కొన్ని మంచి విషయాలు మీకు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విషయంలో సంపూర్ణంగా పాండిత్యాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శాస్త్రం మీద అవగాహన రావడం, దాని మీద పట్టు సాధించడం వల్ల ఒక విధమైనటువంటి ఆత్మ సంతృప్తి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే బాగా పరిశోధన రంగంలో ఉన్నారో, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నారో వారు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల వారి విద్యలో ఒక గౌరవప్రదమైనటువంటి హోదా పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో, ఒక పుణ్యక్షేత్రంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనే మీ ఆలోచన కూడా నెరవేరుతూ ఉంటుంది. కొన్ని అలవాట్ల నుంచి, కొన్ని బలహీనతల నుంచి బయటపడి మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవడం, ఒక ముక్తికి లేదంటే భక్తి మార్గంలో ప్రయాణించడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. అలాగే ఒక ఆధ్యాత్మిక సంపద మీకు లభించే అవకాశం ఉన్నట్టు వ్యయస్థానాన్ని వీక్షిస్తున్నటువంటి గురువు ప్రభావంలో మీరు ఈ సమయంలో ఏదైనా ఒక దేవాలయాన్ని బాగు చేయించడం కానీ, ఒక దేవాలయం లాంటిది నిర్మించడం కానీ, అలాగే గృహంలోనే పూజా సంబంధించినటువంటి పూజ గది నిర్మించుకోవడం, ఏదైనా రెగ్యులర్గా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఒక రహస్యంగా మీకు తోచిన విధంగా 10 మందికి సహాయపడడం అది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆల్రెడీ 12వ స్థానంలో కుజ బుధగ్రహ సంచారాలు వృత్తిపరమైన మార్పుకి కొన్ని అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పటిదాకా మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాల్లో ఏదో ఒక మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఫలితం ఆశించకుండా 10 మందికి సేవ చేయాలని మీ ఆశయం కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క వ్యాపారాన్ని కూడా విస్తరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉద్యోగస్తులైతే ఉద్యోగపరమైనటువంటి చేంజెస్, ట్రాన్స్ఫర్లు రావచ్చు. కొంతమంది పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగాన్ని చూసుకోవచ్చు. అలాగే కొంతమంది ఉన్న చోట ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసు బ్రాంచ్ కార్యక్రమాలను వేరే చోట విస్తరించడం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కొంత ఇన్వెస్ట్మెంటు, కొంత పెట్టుబడి కూడా వ్యాపార పరంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే కొద్దిగా బాగా నేమున్న వ్యక్తులు, బాగా పలుకుబడిన వ్యక్తులు మీకు సహకరించి మీ యొక్క వ్యాపార అభివృద్ధికో, వృత్తిపరంగా మీరు ఎదగడానికో చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. చాలా గొప్ప అవకాశాలు కూడా ధనం సంపాదించే విషయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఎంతవరకు దాన్ని మంచి చెడు ఆలోచించి ఆ విధంగా మీ వృత్తిపరంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కలగడానికి కూడా కొన్ని ఏర్పాట్లు, ప్రయత్నాలు చేసుకోవచ్చు. అటువంటి అవకాశాలు కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అర్ధాష్టమ శని ప్రవాహం వల్ల చాలా వరకు అన్ని విషయాలు బాగున్నప్పుడు కూడా చివరి నిమిషంలో ఏదో ఒక అసంతృప్తి, చివరి నిమిషంలో ఆ పనులు ఆగిపోవడం, కావలసిన వాళ్ళే మిమ్మల్ని ఆ పనిలో ప్రవేశించకుండా అడ్డుకోవడం కానీ, మిమ్మల్ని వద్దనడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు సహాయం చేస్తామనుకున్న వాళ్ళు కూడా చివరి నిమిషంలో వాళ్ళు మీకు హ్యాండ్ ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అయితే వ్యాపారానికి ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక స్థలం కొనుక్కోవాలి, ఒక వ్యాపార పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం దానికి ముందుగానే మీరు సంపూర్ణంగా వనరులన్నీ కూడా సిద్ధం చేసుకొని ఆ ప్రయత్నంలో దిగాలి తప్ప ఏదో కొద్దిపాటి ధనంతో మీరు ప్రయత్నం ప్రారంభిస్తే అది మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. ఉన్న ధనం కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నం చేసే ముందు మాత్రం సంపూర్ణంగా దాని వనరులు, దానికి తగినటువంటి ధనం అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మాత్రమే దాంట్లో ప్రవేశిస్తేనే మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి ప్రయత్న లోపం లేకుండా ఉండాలంటే ప్రస్తుతం రవి లాభస్థాన సంచారం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వ అధికార సహకారం ఉంటుంది, పెద్దవారి సహకారం ఉంటుంది.
అయితే వారికి కూడా మీకు చేద్దాం అనుకున్న సమయానికి వారికి ఇబ్బంది కలగవచ్చు కాబట్టి మీరు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల రవిగ్రహ అనుగ్రహంతో కంప్లీట్గా మీ ప్రయత్నాలన్నీ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.